రేపు శుక్రవారం మే 30న రిలీజ్ అవుతున్న కొత్త తెలుగు సినిమా భైరవం. ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాసు, మంచు మనోజు అండ్ నారా రోహిత్. ఉగ్రం, నాంది సినిమాల డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఈ సినిమా తమిళ సినిమా గరుడన్కి రీమేక్. రేపు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మంచి బజ్ ఉంది సినిమాకు, కానీ అడ్వాన్స్ బుకింగ్ పెద్దగా లేదు సినిమాకు. ఎందుకంటే కలేజా రిలీజ్ ఉంది రేపు, రిలీజు. కలేజాకు 5 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ఉంది. సో అందరూ ఆ సినిమా మీద ఉన్నారు. సో రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పాజిటివ్ టాక్ వస్తే తప్ప కలెక్షన్స్ పెరగవు. ఇక ఈ సినిమా బిజినెస్, బడ్జెట్, థియేటర్స్ లెక్క చూస్తే ముందుగా ఈ సినిమాని తెలంగాణకి 6 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే 6 కోట్లు తెలంగాణలో షేర్ రావాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు, మేజర్గా హైదరాబాద్లో. ఇక రాయలసీమ జిల్లాలకు 2.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే రాయలసీమలో 5 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడు 2.5 కోట్ల షేర్ వస్తుంది. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 7.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఆంధ్రాలో 15 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడు 7.5 కోట్లు గ్రాస్ వస్తుంది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో భైరవం సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే బాగున్నా బాలేకున్నా 32 కోట్లు గ్రాస్ వస్తేనే 16 కోట్ల షేర్ వస్తుంది, అప్పుడే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొన్నారు. అంటే కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 4 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొన్నారు. అంటే 36 కోట్లు గ్రాస్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్లు. 50 కోట్లు బడ్జెట్కి గాను 32 కోట్లు నాన్ థియేట్రికల్గానే వచ్చేసాయి. అంటే ఓటీటీ, టీవీ, హిందీ డబ్బింగ్, మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి 32 కోట్లు ప్రొడ్యూసర్కి వచ్చేసాయి. మరో 18 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్లలో అమ్మారు. సో అది వెనక్కి వస్తే అందరూ సేఫ్, సినిమా హిట్ అయిపోతుంది. ఇక థియేటర్లు వచ్చేసి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్లు రిలీజ్ అవుతుంది రేపు. ఇక కర్ణాటకలో 120 థియేటర్లు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో 250 థియేటర్లు. అలా టోటల్గా 970 థియేటర్స్ రిలీజ్ అవుతుంది సినిమా. ఇక చూడాలి మరి. అడ్వాన్స్ బుకింగ్ అయితే లేదు. రేపు ఓపెనింగ్స్ అంటే రెగ్యులర్గా చూసే జనాలు బట్టి చూస్తే 2 కోట్లు గ్రాస్ రావచ్చు రేపు. ఇక సినిమా టాక్ బాగుండి అద్భుతంగా ఉంది అంటే కలెక్షన్స్ పెరగవచ్చు. కలేజా పోటీ లేకుంటే బాగుండేది సినిమాకు. బట్ చూడాలి మరి. మంచి బజ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ నాకైతే మంచు మనోజ్ కోసం చూడాలని ఉంది. ఎలాగో ఒరిజినల్ నేను గరుడని చూడలేదు కాబట్టి సో చూస్తాను ఖచ్చితంగా. సో అది మన భైరవం. అంటే ముగ్గురు హీరోలకి హిట్ కావాలి. 5-6 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి హిట్ లేదు. సో వీళ్ళందరూ కంబ్యాక్ మూవీ లాగానే ఉంది. ఇది బాగా తీశారు. అంటే ట్రైలర్ బాగుంది, పాటలు బాగున్నాయి, రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఉంది. సో హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏమంటే చిన్న పాజిటివ్ టాక్ రావాలి. బాగుంది అని రేపు పొద్దున టాక్ వచ్చింది అంటే హిట్ అయిపోద్ది. అది మన భైరవం. 3 అంటే డిస్ట్రిబ్యూటర్లకి 18 కోట్లకు అమ్మారు. అంటే 36 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బాగున్నా బాలేకున్నా అప్పుడే హిట్ అవుతుంది. ఓకే, బాయ్.